హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, మనము ఏదైనా చారు పప్పు చేసుకున్నప్పుడు ఎక్కువ మసాలాలు తినని వాళ్ళు ఉంటారు కదండి. చికెన్ తినాలంటేనే భయం వేస్తుంది. గ్యాస్ ట్రబుల్ అది వచ్చిన వాళ్ళు ఎక్కువ మసాలాలు లేకుండా డ్రై చేసుకొని సింపుల్గా, మరి చికెన్ పకోడా అయితే ఆయిల్ కావాలి, మసాలాలు ఎక్కువ లేకుండా సింపుల్గా నేను స్మూత్గా టేస్టీ చికెన్ అయితే మీకు చూపించేస్తాను. చూడండి, నేను 1/2 kg చికెన్ తీసుకున్నానండి. ఇలా చిన్న పీసులు కట్ చేసుకోవాలి. మనం ఇంకా ఎముకలు ఉంటే కొంచెం పెద్దవి ఉంటాయి. ఇలా చిన్న పీసులు కట్ చేసుకున్నామంటే బాగా కుక్ అవుతుందండి. ఒక 10 నిమిషాల ముందే నేను ఈ స్పూన్ ఉంది కదండి, ఈ స్పూన్తో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టిన. సాల్ట్ కూడా ఏం వేయలేదండి, ఉత్త చికెనే, ఏం వేయకుండా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 10 నిమిషాల ముందు మ్యారినేట్ చేసేసామంటే మనకి ఏ ట్రబుల్ రాదండి. దీని లోపలికి పట్టేసది కొంచెము మనకి స్మూత్గా అయిపోతుంది. ఇంకొచ్చేసండి చికెన్ మసాలా ఏమీ లేకుండా చూడండి, మన ఇంట్లో ఆడించుకునే కారము, మన ఇంట్లో ఆడించుకునే ధనియాల పొడి, మన పసుపు అండి, పసుపు అయితే రెడీమేడ్ తెచ్చిన, ఇంకా కొంచెము సాల్ట్ అండి. ఈ కారాలు పౌడర్ల వల్ల కూడా మనకి ఎఫెక్ట్ ఉంటుందండి, ఎందుకంటే అందులో ఏమేమి కలిసాయి మనకు బయట తెలియదు కాబట్టి. నేను ఇది ఇంట్లో ఆడించిన ధనియాల పౌడర్, కారము, పసుపు అండి, కొంచెము సాల్ట్, ఒకే ఒక ఆనియన్స్ తీసుకున్నా, ఒకే ఒక పచ్చిమిర్చి తీసుకొని ఇలా మధ్యలోకి చీల్చుకున్నాను నేను, కొంచెము కొత్తిమీర అండి. చూసారు కదా, ఇంక ఏ మసాలాలు, కొబ్బరి కానీ చికెన్ మసాలా కానీ నేను ఏమి యూజ్ చేయడం లేదండి. కొంచెం ఆయిల్ పెట్టేసుకొని మనము దీన్ని గుజ్జుగా చేసేసుకుందాం రండి. మరి అంతా గ్రేవీ కాదు, ఫ్రై కాదండి, చూపిస్తారండి మీకు. ఇప్పుడు మన స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాం కదా, ఆనియన్స్ వేసేద్దాం రండి. ఇంకా చూసారు కదండి, మనం అన్నీ స్టవ్ దగ్గర తెచ్చేసుకుందాము. కొంచెం వాటర్ కూడా పెట్టుకుందాము. ఇదంతా కూడా అవసరం లేదు, కొన్ని వేసుకుందామండి, చికెన్ కుక్ అవ్వాలి కదా. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసేసుకుందాము. ఒక అర్ధ గంటలో మీకు ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి. ఎప్పుడైనా చారు కానీ పప్పు కానీ రసం కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా మనము గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళు కానీ, చికెన్ తింటే భయపడే వాళ్ళు కానీ, ఏ మసాలా లేకుండా ఇలా ఈ చిన్న ట్రిక్స్ మీరు పాటించినారంటే అండి, మీకు ఈజీగా ఎంతైనా చికెన్ తినొచ్చు. వారానికి ఒకసారి కానీ, 2 సార్లు కానీ, 3 సార్లు కానీ, ఏం కాదండి, లైట్గా వేసుకుంటే. ఇంకే లవంగా చెక్క ఏం వేయం కాబట్టి మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి అది లోపల ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది కొంచెం క్రిస్పీగా చేసేస్తుంది. ఫస్ట్నే మనం ఇలా కలిపి పెట్టేసుకున్నామంటే కొంచెం అండి, మరి ఎక్కువ వేయకూడదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ తిన్నా కూడా ఇబ్బంది అయినండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇది మనము కొంచెం ఫ్రై అయినిద్దాము. దీంట్లో చికెన్ వేసేద్దాం. అల్లము ఆనియన్స్ దీనికి పట్టేలాగా మనం సాల్ట్ కూడా తొందరగా వేయకూడదండి అంటారు కొంచెంమంది. అక్క నువ్వు డ్రై అయిపోయినాక వేస్తే దాంట్లో సాల్ట్ పోదు కదా అంటారు. ఏం లేదండి, అబ్జర్వ్ చేసుకుంటుంది. చికెన్ కొంచెం కుక్ అయినాక ఆనియన్స్ అప్పుడు మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెము మరీ ఎక్కువ బ్రౌన్ రావాల్సింది అయితే లేదండి. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసేసుకుందాం. వాటర్ అంతా పీల్చుకోవాలి. కొంచెం ఇలా చికెన్ వేసేసుకొని మూత అయితే పెట్టొద్దండి. మూత పెట్టినారంటే వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది. దీనికి కూడా ఒక ట్రిక్ చెప్తున్నాను మీకు. ఇలా మనము చికెన్ పెట్టినప్పుడు ఇలా కొంచెం చికెన్ చేసుకున్నప్పుడు ఎక్కువ కాదు కాబట్టి, ఇది డ్రై చికెన్ చేసుకున్నప్పుడు మనము మూత ఓపెన్ చేసి పెట్టాలండి. అది పైన గాలిపోయి వాటర్ అనేది ఎక్కువ బయటికి రాకుండా చికెన్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇలాగా మనం మూత పెట్టినామంటే డబుల్ క్వాంటిటీలో వచ్చేస్తుందండి వాటరు. మూత అయితే పెట్టకూడదు, ఇలా ఓపెన్లోనే పెట్టాలి. దీనికైతే మనం ఎక్కువ చికెన్ చేసుకున్నప్పుడు దానికి మూత అయితే పెట్టాలి. ఇలానే ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. చూసారు కదండి, మనము మూత పెట్టకపోయినా కూడా లైట్గా వచ్చింది. ఇదే మూత పెట్టినామంటే మనకి మరీ హెవీగా అయితే వాటర్ అయితే వచ్చేస్తుందండి దీంట్లో, పైన ఆవిరికి కింద మంటకి. ఇప్పుడు మనము దీంట్లోనే ఆ వాటర్లోనే మనకి ఇప్పుడు బాగా కుక్ అవుతుంది. చూడండి, ధనియాల పొడి, కారము, పసుపు, సాల్ట్, అంతేనండి. ఇది మన ఇంట్లో కారం కాబట్టి కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది. కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ మీకు చెప్పినానండి. నాకు చాలా రెస్పాన్స్ వచ్చింది, మంచి కామెంట్స్ అయితే ఇచ్చినారండి. మీరు చూసారు కదా, లైక్ చేసినారు, మీకు అందరికి చాలా థ్యాంక్స్ అండి. చూడండి, ఇలా ఇది కొంచెం కారం పట్టినాక దీనికి ముక్కలకి ఉప్పు కారము పట్టినాక మనము కొంచెం వాటర్ వేసుకున్నాం, మరి ఎక్కువ అయితే వద్దు. ఇప్పుడు కొంచెం ఉంది కదా, ఇంకా దీంట్లో కొంచెం వేసి ఇప్పుడు పెడదామండి మూత.
ఇప్పుడు పెడదాం. ఇప్పుడు పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలానే పెట్టేస్తే మసాలా అంతా పట్టాయి. కొంచెం వాటర్ వేస్తే సరిపోతుంది అంతే, మరీ ఎక్కువ అయితే కాదు. చూద్దామండి. ఇలా మసాలా అంతా చికెన్కి పట్టేసింది కదండి. ఇలా ఇప్పుడు దీంట్లోనే మనము 2 చుక్కలు మనం టీ గ్లాస్ ఉంటుంది కదా అంతేలండి వాటర్ అనేది కంపల్సరీ వేయాలి మటన్ చికెన్లో. మరీ వేయకపోయినా కూడా మాడిపోతుంది, కుక్ అవ్వాలి కదా మనకి. అంతేనండి, మరి ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల ఇది ఆల్రెడీ మగ్గిపోతుంది, ఎందుకంటే మనకు తక్కువ కాబట్టి. చికెన్ ఎక్కువ ఏం తీసుకోలేదు కదండి. చూడండి, మనము టీ తాగుతాం కదా అలాంటి గ్లాసు 2 గ్లాసులు అనుకోండి, హాఫ్ గ్లాస్ అనుకోండి, లేకుంటే హాఫ్ గ్లాస్ కన్నా తక్కువ అనుకోండి వాటరు. చూడండి, ఇంకా ఇది మనకి ఒక 10 నిమిషాలు మూత పెట్టిస్తే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా చూసారు కదా, ఇప్పుడు ఆల్రెడీ సగము కుక్ అయిపోయింది, 2% అయితే కుక్ అయిపోయిందండి. ఇలా అన్నా కూడా చికెన్ ఇరిగిపోతుంది. చూసారు కదండి, ఇలా ఇది మనకి కొంచెం డ్రైగా కావాలంటే మొత్తం ఇది వాటర్ అంతా ఇగ్గిపోనిద్దామండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేస్తున్నాం, లేదంటే మీకు నచ్చిన మసాలాలు వేసుకోవచ్చండి. నేను సింపుల్గా మసాలాలు ఎక్కువ తినని వాళ్ళ కోసము ఇది మీకు చూపిస్తాను సింపుల్గా. ఇంకా 10 నిమిషాలు మూత పెట్టేద్దాం, సిమ్లో పెట్టుకొని. కొంచెం ఆయిల్ అన్న పెట్టుకొని సిమ్లో అన్న పెట్టుకోండి, మీ ఇష్టం. చూద్దామండి చికెను దగ్గరికి వచ్చిందో లేదో చూసేద్దాము. కొంచెం మనకి డ్రైగా కావాలనుకున్నాం కదా, మనకు చారు పప్పుతోనే కదా నంచుకునేది. అందుకు ఇంకొంచెం ఇంకొక 2 నిమిషాలు అయితే మూత పెడదామండి మళ్ళీ. చూసారు కదండి, సింపుల్ చికెన్ అండి ఇది. ఇలా రైస్లోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. మీరు ఇలా దేంట్లోనే నంచుకునేదానికి చెప్పు కొంచెం పెడదాము. చూడండి, ఇంకా లాస్ట్ చూసేద్దాం మనం. అయిపోయిందండి, ఇంకా స్టవ్ అయితే కట్టేసుకుందాము. చూసారు కదండి, ఎంతో టేస్టీ సింపుల్ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. మసాలాలు ఏం లేకుండా రండి ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, తక్కువ మసాలాలతో ఎక్కువ స్పైసీగా మనము చికెన్ ఫ్రై అయితే రెడీ చేసేసుకున్నాము కదా. ఆహా, ఏమొస్తుందండి స్మెల్. చూడండి, ఇలా మీరు కొంచెం తిన్నోళ్ళు కూడా ఎక్కువగా తినేస్తారండి రైస్, అంత బాగుంటుంది. చారుతో కానీ పప్పుతో కానీ, లేదంటే ఇలా కూడా మనం ఒట్టి రైస్తో కూడా కలుపుకొని తినేయచ్చండి. చూడండి, తక్కువ మసాలాలతో చూడండి రుచికరమైన చికెన్ అయితే మనకి రెడీ అయిపోయిందండి. మీకు కనుక నచ్చితే మన ఛానల్కు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.